మీకు నిన్న మిర్రర్ రాక్స్ గురించి చెప్తానని చెప్పాను కదా. అయితే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారిది ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసి నేను ఎంబడే అమౌంట్ ఇక 24,265 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత ఎంబడే ల్యాప్టాప్ ఓపెన్ చేసి సెండ్ చేసా. వాళ్ళు చాలా కష్టపడ్డారు నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడానికి. ఎక్కడి నుంచి నా దాని నుంచి అమౌంట్ కట్ అవ్వట్లేదు. నా దగ్గర నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఎంబడే వాళ్ళు ఏం చేశారంటే ఎట్లో అట్లాగా 24,265 రూపీస్ వెళ్ళిపోయినా దాంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఎంబడే ఏమైందంటే నాకు రియలైజ్ అయిపోయింది. అంటే అది కట్ అయిపోగానే ఎంబడే రియలైజ్ అయిపోయాను నేను స్కామ్లకి, అంటే నా దగ్గర నుంచి కట్ అయిపోయినా అది స్కామ్ అయినా నా దగ్గర జరిగిందని చెప్పి. ఎప్పుడే నేనేం చేసా, పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసా. ఒక అకౌంట్ కెనరా బ్యాంక్ అకౌంట్స్ అన్నది, కెనరా బ్యాంక్ అకౌంట్ మొత్తం బ్లాక్స్ చేసా, అన్నీ చేసేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నాకు ఎందుకు, 2-3 డేస్ కాదు, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఎందుకు ఏం జరిగింది అసలు అని చెప్పి ఎట్లా ఓపెన్ చేశానని చెప్పి మళ్ళీ నా దాంట్లో ఓపెన్ చేస్తే దాంట్లో మిర్రర్ రాక్స్ అని ఉంది. ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఇది ట్రేడింగ్ వెబ్సైట్, ఇది యూకేని బేస్ చేసుకొని ఉంటుంది, ఇది యునైటెడ్ కింగ్డమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నేను మళ్ళీ దాంట్లో ఏదో కొద్దిగా మొత్తం మీద సెర్చ్ చేసి దానిలో విత్డ్రావల్ ఆప్షన్ ఉంటే ఆ విత్డ్రావల్ చేసా. 12,000 చేంజ్ వచ్చింది, 24,000కి 12,000 చేంజ్ వచ్చింది. మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళకి మెయిల్ చేశాను. మెయిల్ చేసి నా అమౌంట్ టోటల్ ఇస్తే ఇంత. ఈ గ్యాప్లో ఏమైందంటే మధ్యలో ఒక కాల్ చేసి నా దగ్గర నుంచి 25,000 ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ 50,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు కావాలంటే నేను ₹1,00,000 ఇస్తా, 2,00,000 ఇస్తా అని చెప్పి చాలా మాట్లాడాను. మీరు నా డబ్బులు నాకు బ్యాక్ పంపిస్తేనే నేను ఏమైనా చేస్తా అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చా. ఎంబడే మెయిల్ నుంచి వాళ్ళకి అదే ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ కూడా పోస్ట్ చేసిన తర్వాత ఆ నెంబర్ నుంచి వచ్చాక నేను ఎంబడే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఓవరాల్గా 12,000 వచ్చిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి నాకు 12,000 వచ్చాయి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ రావాలి, మీరు $150 అన్నారు. $150 యూఎస్ ప్రకారం చూసుకున్నా, యునైటెడ్ కింగ్డమ్ ప్రకారం చూసుకున్నా అది 24,000 ఎక్కడికి అవ్వట్లేదు, మీరు ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కాల్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతి దాన్ని నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను. అది బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు అయిపోయింది. అప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అది బహుశా దానికి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారేమో డిపార్ట్మెంట్ వాళ్ళు. దాన్ని ఎంబడే ఒక 1-2 డేస్లో నా 11,000 చేంజ్ వచ్చేసాయి. ఇంకా ఇది జరిగింది. ఈ మిర్రర్ రాక్స్ అనే వెబ్సైటు ఇప్పటికీ నేను ఫేస్బుక్లో నాకు నిన్న రాత్రి కూడా కాల్ వచ్చింది. అది చాలా డేంజర్ అండి, చూసుకొని గమనించండి. మిర్రర్ రాక్స్ ఈజ్ ద డేంజరస్ వెబ్సైట్ ఫ్రమ్ యూకే. నేను +4477 అనే సిరీస్ వస్తుంది, అది ఎక్కడి నుంచి అని చెప్పి గూగుల్లో చేస్తే అది ఇంగ్లాండ్ నుంచి అని చెప్పి ఉంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి.